యుంఝానః ప్రథమం మనస్త్వత్వాయ సవితా ధియః అగ్నేజ్యోతిర్నిచాయ పృథివ్యా అధ్యాభరత్. యజుర్వేద మంత్రము. యోగమును అలాగే భూగర్భ విద్యను ఎరుగదలచు మానవులు యమ నియమాది యోగాంగముల ద్వారాను అలాగే క్రియాకుశలత్వముల ద్వారాను అంతఃకరణమును శుద్ధపరచి తత్వములను ఎరిగి సూక్ష్మమైనటువంటి బుద్ధి ద్వారా వీని యొక్క గుణకర్మ స్వభావాదులను ఎరిగి ఉపయోగించవలయను. మరియు ప్రకాశవంతములగు సూర్యాది పదార్థములకు ప్రకాశకుడు అగు పరమేశ్వరుని తెలుసుకొని ఆత్మయందు స్థిరపరచుకొని స్వంత మరియు ఇతరుల యొక్క సమస్త ప్రయోజనములను సాధించవలయును. చూడండి, ఇక్కడ పరమేశ్వరుడు ఈ మంత్రం ద్వారా చాలా 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 మానవులకు ఉపదేశం చేస్తున్నాడు. ఎవరైతే ఈ యొక్క యోగమును సాధింపదలుచుకున్నారో అటువంటి వాళ్ళు పతంజలి మహర్షి చెప్పినటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులను సాధించాలి. అలాగే ఈ యొక్క సూర్యాది గోళములకన్నిటికీ ప్రకాశకుడైనటువంటి పరమేశ్వరుని మనము ఆత్మయందు స్థిరపరచుకొని మనము స్వంత పనులను అలాగే ఇతర సమస్త ప్రయోజనములను సాధించాలి అని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా యోగమును అలాగే భూగర్భ విద్యలను, అంటే ఇక్కడ వేదంలో భూగర్భ విద్యలు అంటే భూమి లోపల కూడా మనకు ఏమున్నాయి అనేటటువంటి విషయం కూడా మనకు వేదంలో ఉంది. భూమిని తవ్వి మనము నీరు అలాగే ఇంకా రకరకాలైనటువంటి మనము తెలుసుకుంటున్నాం. భూగర్భ విద్యలు అంటే ఆ యొక్క భూమి లోపల కూడా మనకు ఏమున్నాయి అనేటటువంటి విషయాన్ని, అంటే ఇప్పుడు ఈ యొక్క రత్నాలు తర్వాత వజ్రాలు ఇవన్నీ భూమి లోపలనే ఉండేది. అటువంటివన్నీ మనం భూమి తవ్వి తెలుసుకునేటటువంటివి అన్నమాట. అటువంటి విద్యలన్నీ కూడా మనకు వేదములో ఉన్నాయి. ఆ విధంగా అవన్నీ కూడా మనము భూగర్భ విద్యలను కూడా వేదము ద్వారా తెలుసుకొని ఆ విధంగా క్రియాకుశలత్వము ద్వారా అంతఃకరణమును శుద్ధపరుచుకొని తత్వములను తెలుసుకోవాలి. అంటే ఉన్న పదార్థాలను యథార్థంగా తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకొని పరమేశ్వరుని మన అంతఃకరణములో స్థిరపరుచుకొని మన ప్రయోజనములన్నిటినీ కూడా పొందాలి అని పరమేశ్వరుడు ఈ మంత్రము ద్వారా ఉపదేశం చేస్తున్నాడు. ఓం.